దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభువు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైనటువంటి సభలలో ఈ పూట పాలుపంపులు పొందటానికి ప్రభువు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందునిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా ఈ అద్భుతమైన సభలకు అల్పుడనగు నన్ను దైవ ప్రేమతో ఆహ్వానించినటువంటి పాత గొలుసు జేమ్స్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, కమిటీ వారికి, స్త్రీల సమాజం వారికి, యూత్ అంతటికి, సండే స్కూల్ పిల్లలకు, సంఘ సభ్యులందరికీ నిండైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి విశేషంగా ఈ సభలకు ప్రారంభకులైనటువంటి దైవజనులు ప్రియులు రెవరెండ్ జి ఇస్రాయేల్ రాజు గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక పైన ఉన్నవారికి, ఈ సభ ప్రాంగణములో ఉన్న వారందరికీ, ఈ సభలో పాల్గొని ఉన్న దైవజనులందరికీ, దైవజనులందరకు ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా వ్రాయించిన 14 పత్రికలలో ఒక పత్రికగా ఎంచబడుతూ ఉన్నటువంటి హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి, అనగా హెబ్రీ పత్రికలో నుండి 2వ అధ్యాయంలో 3వ వచనాన్ని నేను చదువుతాను, మీరు తీసి చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. ఈ వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తరలో వచ్చి కనులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బూరగా మీరు వాడుకోనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమున కిలాగున చేసి లేదని, ఏ జనమునకిలాగున చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్ర. సర్వాధికారియు, సర్వశక్తిమంతుడును, సర్వజగద్రక్షకుడును, సర్వ శరీరులకు దేవుడును అయిన యేసు ప్రభువు వారు నరావతారిగా, శరీరధారిగా ఈ భూలోకంలోనికి వచ్చి సర్వ మానవాళికి గొప్ప రక్షణ అనుగ్రహించటానికి లేత మొక్కవలే ఎదిగి, తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని, నలగొట్టబడి, సిలువ మ్రానుకు దిగగొట్టబడి, రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. ఆ తదుపరి ఆయన సమాధి చేయబడి, ముందుగా చెప్పినట్లుగానే 3వ దినమందు మృత్యుంజయుడై తిరిగి లేచారు.
తిరిగి లేచి 40 రోజులు తనను తాను కనపరుచుకుని అనేకులు చూస్తూ ఉండగా ఆయన ఒలీవల కొండ మీదుగా పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళారు. ఆయన పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళక మునుపు ఆయన ఇంకా ఒలీవల కొండపైన ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్న ప్రజలకు విలువైన విషయాలు ఆయన బోధించారు. అమూల్యమైన విషయాలు ప్రభువు బోధించారు. ఆయన బోధించిన విషయాలలో ఒక అంశం ఏమిటంటే, మీరు పట్టణములోనికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయండి, పైనుండి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుతారు, అప్పుడు మీరు శక్తి నొందుతారు, బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభు చెప్పారు. తగ్గించండి బాబు, తేడా వచ్చేస్తుంది. ఇది ఇండోర్ లెక్క కదండి, దాన్ని బట్టి పెట్టుకోవాలన్నా. రైట్, గమనించండి. ముందు బాగుంది, మళ్ళీ దెబ్బడింది. జాగ్రత్తగా గమనించండి. ఆయన బోధించినటువంటి విషయములను బట్టి 120 మంది, నాతో చెప్పండి ఎంతమంది? 120 మంది యెరూషలేము పట్టణములోనికి ప్రవేశించి మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి తాము బస చేయుచున్న ఆ మేడగదిలో ప్రార్థన ప్రారంభించారు. వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 దినాలు కావచ్చేసరికి ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే, దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వాళ్ళు ప్రార్థన చేయుచున్న మేడగదిలోనికి దిగి రావటం జరిగింది. దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకం ప్రార్థిస్తున్న వాళ్ళందరిపై అగ్ని నాలుకల వలె విభాగింపబడి వ్రాలగా, ప్రార్థిస్తున్న వాళ్ళందరూ అనగా ప్రార్థన గుంపు అంతా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడి ఆత్మపూర్ణులై, పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతూ ప్రభువుని ఘనపరచటం మొదలుపెట్టారు. అలా వాళ్ళు ప్రభువుని ఘనపరుస్తుంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటల ధ్వని ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపించేసింది. అలా వ్యాపించిన వాళ్ళ మాటల ధ్వని పండగ గుంపు వాళ్లకు వినబడింది. చెప్పండి, ఏ గుంపు? పండగ గుంపు వాళ్లకు వినబడింది. బాగా వినండి. ప్రార్థన గుంపు యొక్క మాటల ధ్వని పండగ గుంపు వాళ్లకు వినబడేసరికి పండగ గుంపు అంతా కూడా అక్కడేదో జరుగుతోంది రండి అని బయలుదేరి వచ్చేశారు. బాగా వినండి. ఆ పండగ గుంపు ఎవరో కాదు, పెంతెకోస్తు పండుగను ఆచరించటానికి అప్పటికే చాలా రోజులకు ముందే యెరూషలేము పట్టణానికి చేరుకున్న యూదులు. భూమి 4 చర్యల నుండి యెరూషలేము పట్టణానికి వచ్చి పెంతెకోస్తు పండగను ఆచరించాలి అనే దృక్పథంతో పట్టణములోనికి ప్రవేశించిన ఆ గుంపే పండగ గుంపు. పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చిన పండగ గుంపు వాళ్ళు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందిన ప్రార్థన గుంపు యొక్క మాటల ధ్వనిని విన్నారు. విని అక్కడేదో జరుగుతుంది చూద్దాం రండి అని కూడగలుపుకుని ఈ పండగ గుంపు అంతా కూడా ప్రార్థన గుంపు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చి చూసి ఆశ్చర్యచకితులైపోయారు. ఆశ్చర్యచకితులై ఆశ్చర్యం నుండి తేరుకున్న తరువాత 2 విధాలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఒక విధం ఏమిటంటే, వీళ్ళు భలేగా మాట్లాడుతున్నారే, ఇన్ని భాషలు వీళ్ళకి ఎలాగూ వచ్చాయి, ఎలా తెలిసాయి వీళ్ళకి అని ఒక విధం. మరొక విధం ఏమిటంటే, అబ్బెబ్బే అలాంటిదేమీ కాదు, వీళ్ళు ఏదో క్రొత్త మద్యం సేవించారు, అందుకనే ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అని మరొక విధంగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అలా చూద్దామని వచ్చిన పండగ గుంపులో 2 విధాలుగా మాట్లాడుకోవటం
అప్పటికే ప్రార్థన గుంపులో ఉన్న అపోస్తలుడైన పేతురు గారు ఈ పండగ గుంపు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు గమనించి వాళ్లకు అసలు సత్యం బోధించటానికి ప్రార్థన గుంపులో ఉన్న పేతురు గారు లేచి నిలిచి తన నోరు తెరచారు. వెంటనే ప్రార్థన గుంపుకు సంబంధించిన పేతురు గారిలో నుండి బలమైన దేవుని వాక్యపు ప్రవాహం ప్రవహించటం జరిగింది. అలా ప్రవహించిన వాక్ ప్రవాహపు తాకిడికి చూద్దామని వచ్చినటువంటి పండగ గుంపులో 3,000 మంది పట్టబడ్డారు. ఈ 3,000 మంది కూడా ప్రసంగ అనంతరం పేతురు గారి వద్దకు వెళ్ళి, సహోదరుడా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. అప్పుడు పేతురు గారు, కడమ అపోస్తలులు వీళ్ళందరూ కలిసి దివ్యమైన విషయాలు వాళ్లకు బోధించారు. మారు మనస్సు పొందమని, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందమని, మూర్ఖులకి తరము వారి నుండి వేరే రక్షణ పొందమని, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని, ఇలా ఎన్నో విషయాలు వాళ్లకు బోధించగా ఆ 3,000 మంది ఆ దినమందే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రభువు నామంలో బాప్తిస్మం పొంది, మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరే రక్షణ పొంది సంఘముగా కోర్చబడ్డారు, సంఘములో చేర్చబడ్డారు. అలా సంఘముగా కోర్చబడి సంఘములో చేర్చబడిన 3,000 మంది సమూహమే హెబ్రీ సంఘం. చెప్పండి, ఏ సంఘం? హెబ్రీ సంఘం. మనం చదువుకున్న పత్రికా పాఠం ఏ పత్రికలోనిది? హెబ్రీలకు రాసిన పత్రికలోనిది. అందుకనే హెబ్రీ సంఘాన్ని గురించి ఒక విషయం మీకు తెలియజేశాను ముందుగా. హెబ్రీ సంఘము యొక్క పుట్టుక అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ 3,000 మంది సమూహమే, అనగా పండగ గుంపులో నుండి ప్రార్థన గుంపులోనికి వచ్చిన 3,000 మంది సమూహమే హెబ్రీ సంఘం. యూదులలో నుండి, హీబ్రూ భాష మాట్లాడే వారిలో నుండి ప్రభు మార్గంలోనికి వచ్చిన ఆ 3,000 మంది సమూహమే హెబ్రీ సంఘం. హెబ్రీ సంఘం అంటే వాళ్ళకేవో 2 చేతులు కాళ్ళు ఎక్కువ ఉంటాయని కాదండి. వాళ్ళు మనలాంటి మనుషులే. అయితే హీబ్రూ భాష మాట్లాడుతూ హీబ్రూ జాతికి చెంది ఉండి యూదులైన వారు యేసు మార్గంలోనికి వచ్చారు గనుక వాళ్ళని హెబ్రీ సంఘంగా వ్యవహరించారు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఆ 3,000 మంది సమూహమే హెబ్రీ సంఘం. మీకు అర్థమవుతుంది కదా? రైట్. ఈ 3,000 మంది సమూహంగా ఉన్న హెబ్రీ సంఘం తొలినాళ్లలో, ప్రభు మార్గంలోనికి వచ్చిన తొలినాళ్లలో చక్కటి భక్తి చేశారు. ఎంత గొప్ప భక్తి చేశారంటే వాళ్ళు చేసిన భక్తి వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా దైవ భయం కలిగిందండి. అంత గొప్ప భక్తి చేశారు హెబ్రీ సంఘం తొలి రోజుల్లో. వాళ్ళు ఎంత గొప్ప భక్తి చేశారో బైబిల్లోనే వ్రాయబడి ఉంటుంది. అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక కొనసాగారట ఆ 3,000 మంది సమూహము. ఎంత గొప్ప విషయం! ఈ 120 మందితో పాటు ఈ 3,000 మంది సమూహం కూడా అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక కొనసాగారట. ఎటువంటి గ్యాప్, ఎడబాటు లేకుండా ఎడతెగక కొనసాగారు. అంత గొప్ప భక్తి వాళ్ళు చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా? అపోస్తలుల ద్వారా అధికమైన దైవ కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగాయి. అలా అపోస్తలుల ద్వారా అధికమైన దైవ కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరగటం వల్ల ఆ ప్రాంతములన్నిట దైవ భయం కలిగిందటండి. ఎంత గొప్ప విషయం! ఈ మాట బైబిల్లోనే ఉంది. కంటి చూపే కానీ నోటి మాట లేని పేషెంట్లా చూడకండి. అపోస్తలుల కార్యముల గ్రంథంలోనికి రండి. 2వ అధ్యాయాన్ని చూడండి. నేను చదవమన్నానా? డొక్కులో వేషాలు లేకు, డెప్పెగిరిపోద్ది. నేను చెప్పిన తర్వాత చదవాలి, ఓకేనా? చిరాకు తెప్పించు. నువ్వు అనుకున్న దగ్గర నుండి చెప్పేస్తే నన్ను పిలవటం ఎందుకు ఇక్కడికి? అవునా కదా?
చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో 42వ వచనం నుండి మనం చదవాలి. ఎందుకంటే వాళ్ళ భక్తి తెలియాలి కదా. ముందు వీరు అనుంది కదా. మొదటిగా ఏముంది 42లో? వీరు అనుందా? ఎవరు వీరు? పండగ గుంపులో నుండి ప్రార్థన గుంపులోనికి వచ్చిన వారు వీరు. నామకార్థతలో నుండి నమ్మకత్వంలోనికి వచ్చిన వారు వీరు. యూదా జాతిలో నుండి, యూదా మతంలో నుండి క్రీస్తు మార్గంలోనికి వచ్చిన వారు వీరు. మతాన్ని విడిచి క్రీస్తు మార్గంలోనికి వచ్చిన వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన యందును ఎడతెగక యుండిరి. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు అక్కడి నుండి చదివితే ఇవన్నీ చెప్పగలమండి? తెలియాలిగా మనకి విషయం. కార్ల్ మార్క్స్ అంటాడు, మతం అనేటువంటిది మత్తు మందు లాంటిది అని. ఒక వ్యక్తి నల్లమందు తినటం వలన ఆ వ్యక్తికి కలిగే మత్తు ఎంత భయంకరంగా ఉంటుందో అంతకంటే భయంకరమైన మత్తు మతం అంటాడు కార్ల్ మార్క్స్. మతపు మత్తులో ఉన్నవాళ్ళు తాము చిత్తైపోతూ కూడా మేము చక్కగానే ఉన్నామనుకుంటారు. అంత భయంకరమైన మత్తు మతం అనేటువంటి మత్తు. అలాంటి మత్తును నెత్తిదాకా ఎక్కించుకున్న బ్యాచ్ యూదులు. అలాంటి మతనిష్టలోను ఉన్నవాళ్ళు మతాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గంలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది గొప్ప విషయం. మతాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గములోనికి వచ్చిన వీరు ఎంత గొప్ప భక్తి చేశారంటే, అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును అసలు ఎడతెగక యుండిరి. ఎడతెగక కొనసాగారట వాళ్ళు. అలా వాళ్ళు కొనసాగటం వల్ల ఏం జరిగింది? అప్పుడు ఎప్పుడు వీళ్ళు ఇంత గొప్ప భక్తి చేసినప్పుడు అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. అంటే ఆ ప్రాంతములో ఉన్న క్రైస్తవేతరులైన వాళ్ళకి, సంఘమునందు ఉన్న వాళ్ళకు కూడా ఏం కలిగింది? భయం. ఏం భయం కలిగి ఉంటుంది? సావు భయమా? చచ్చిపోతామని భయం వేసి ఉంటుందా? అక్కడ ఏ భయం అని అర్థం చేసుకోవాలి మనం? దైవ భయము కలిగెను. అది గుర్తుంచుకోండి. దైవ భయం కలిగింది వీళ్ళ భక్తిని చూసి. దైవ భయం కలగటానికి 2 కారణాలు. ఒకటి వీళ్ళు చేసిన భక్తి, రెండవది ఏంటో తెలుసండి? అనేక మహత్కార్యములను. అనేక అనే మాటను గుర్తుంచుకోండి. అంటే అంతకు ముందు వరకు అపోస్తలుల ద్వారా జరిగిన దైవ కార్యాల కంటే, మహత్కార్యాల కంటే, సూచక క్రియల కంటే అధికంగా జరుగుతున్నాయి. అందుకని అనేక అనే పదం వాడబడింది. అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. ఎప్పుడైతే అలాంటి దైవ కార్యాలు జరిగాయో అప్పుడు ఆ ప్రాంతములన్నిట దైవ భయం అనుముకుందంట. అమ్మో, దేవుడున్నాడు అనే భయం కలిగిందంట. కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, ఏమనంటే, ఏమండే ఆది అపోస్తలుల కాలంలో జరిగిన అద్భుతాలు ఈ కాలంలో జరగట్లేదేంటి అంటూ ఉంటారు. దానికి కారణం శవపేటిక మొహమా నువ్వే అని చెప్తూ ఉంటాను. అన్ని అద్భుత కార్యాలు ఈనాడు దైవజనుల ద్వారా జరగకపోవటానికి గల కారణం సంఘం మాత్రమే. దేవుని శక్తి తగ్గలేదు, దేవుని చెయ్యి కొరచ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. దైవజనులు కూడా చాలా కష్టపడుతున్నారు దేవుని సేవలో. కానీ అప్పుడు జరిగిన అద్భుతాలు ఎందుకు ఇప్పుడు జరగట్లేదు? అప్పుడు జరిగినంత విస్తరణ ఇప్పుడు ఎందుకు జరగట్లేదు సంఘ విస్తరణ అంటే దానికి కారణం సంఘమే. సంఘమే. భయం లేని కోడి బజారులో గుడ్డెట్టిందంటూ తిరుగుతారు కొంతమంది భక్తి చేయకుండా. యేసు ప్రభువు వారి పండుగ పేరు చెప్పుకుని త్రాగేసి రోడ్లు కొలిసేస్తూ ఉంటారు కొంతమంది. యేసు ప్రభువు వారి పేరు చెప్పుకుని లెంటు డేసుని ఆచరిస్తూ, లెంటు డేసు ఆచరించాలి, లెంటు ఆచరించటంలో తప్పేమీ లేదు, లెంటు ఆచరించటం వల్ల ఉపయోగమే ఉంది. ఎందుకంటే ఆ 40 రోజులు గ్రామానికి సువార్త అందించవచ్చు. లెంటు ఆచరించడంలో తప్పే లేదు.
ఆచరించటం తప్పంటలా నేను. కానీ ఆ 40 రోజులు మాత్రమే భక్తి చేసి తర్వాత ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా తిరిగే వాళ్ళు కొందరు లేరా? అరే కొన్ని చోట్ల తాగుబోతులు సంఘ పెద్దలండి, దరిద్రం. వీళ్ళని ఎన్నుకునే సంఘానికి కూడా సిగ్గుండదు. వ్యాధిగ్రస్తపు మంద ఇలా తగలడితే, ఇలాంటి డొక్కులో భక్తి చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయా? మహత్కార్యాలు జరుగుతాయా? సూచక్రియలు జరుగుతాయా? జరగవు. జరగనప్పుడు దైవ భయం ఏం కలుగుద్ది చుట్టుపక్కల వాళ్ళకి? బైబిల్ అర్థమవుతుంది కదా చెప్తుంటే మీకు. మళ్ళీ ఏమన్నా అంటే మనిషికి వచ్చినట్టు వచ్చి అంత కోపం ఒక్కొక్కళ్ళకి, మమ్మల్ని ఎలా అన్నాడు అలా అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు జరగట్లేదు? అప్పుడు జరిగిన కార్యాలు దేవుని శక్తి ఏమన్నా తగ్గిందా సార్? ఆయన చెవులు ఏమన్నా మందమైనయా? ఆయన చెయ్యి కురచయిందా? కాదు. మరి ఎందుకు జరగటం లేదు అంటే కారణం చెప్పండి. ఇప్పుడు వాక్యాన్ని బట్టే చెప్పండి. కారణం ఎవరు? సంఘం. సంఘం. యేసు ప్రభువు వారి మాలధారణ కూడా మొదలైంది కదండి. ఎక్కువగా మాలధారణ చేసే వాళ్ళల్లో మంచివాళ్ళు కూడా ఉన్నారమ్మా, అందరూ చెడ్డోళ్ళు కాదు. లెంటును ఆచరించే వాళ్ళల్లో ఎక్కువ శాతం మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఏం కాదు. కానీ అందులో కూడా గురుగులు లేవా చెప్పండి? గోధుమలతో పాటు ఏమున్నాయి? గురుగులు ఉన్నాయి. యేసు ప్రభువు వారి మాలధారణ వేసేస్తాడు. వేసేసి 10 రోజులు బాగానే చేస్తాడు. 11 రోజుల నుండి ఎప్పుడు అయిపోతారో బాబు అని చేస్తూ ఉంటాడు. ఈ లోపల అదుగో ఇదిగో అంటూనే గుడ్ ఫ్రైడే వచ్చేది. గుడ్ ఫ్రైడే రోజున ప్రత్యేక ఆరాధన ఉంటుంది కదా, 3ంటికి అయిపోద్ది కదా. 3 దాటాక ఇటు 3 మారిపోద్ది. జాగ్రత్తగా మాల తీసేస్తాడు, మొదలెట్టేసి తాగేయటం కొనసాగిస్తాడు. శనివారం సాయంత్రం కూడా ఆ పొద్దు కూడా మందులోనే గడిపేస్తాడు ఇటు. ఏమండి, శనివారం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆదివారం. ఏ పండుగ? ఈస్టర్ పండుగ. మనమందరం యేసు తిరిగి లేచెను హల్లెలూయా అంటాం. వీళ్ళు లెగడం, వీడు ఆ రోజు కూడా లెగడం. అరే ఏంట్రా అంటే వాళ్ళే ఈస్టరే అంటాడు. ఈస్టర్ ఏమిట్రా? నీ మొహానికి ప్లాస్టర్ అయ్యా. ఈస్టర్ అయితే అలా తాగమని ఉందా? తప్పు కదా. ఇలాంటి శవపేటిక మొహం వాళ్ళ వల్ల, ఇలాంటి కొంకనక్క బ్యాచ్ వల్ల, ఇలాంటి గురుగుల వల్ల, ఇలాంటి దుష్టుల వల్ల సంఘం కూడా సరైన భక్తిలో ముందుకి సాగలేకపోతుంది. ఒక్కొక్క చోటండి కొన్ని సంఘాల్లో ఏమండి ప్యారిష్ గురువు గారు కాదు, లేకపోతే సిఆర్ గారు కాదు, సంఘ పెద్దలు చెప్తా ఉంటారు కానుక మాకు. అక్కడికి రాగానే ముఖ్య ఎగిరిపోద్ది మాకు. ఆల్రెడీ బ్యాచ్ ఎక్కడో సిట్టింగ్ వేసారండి. సిట్టింగ్ వేసేయటమే కాకుండా ప్రేమ విందులో ఉండేటువంటి మాంసాన్ని బకెట్లతో పట్టుకుపోయి తినేసారు వీళ్ళు. ఆఖరిని వచ్చి అయ్యరే అర్థం చేయండి, అర్థం చేయండి అనగానే ముఖ్య ఎగిరిపోద్ది. అయ్య బాబు వీడు వేసేసాడరా బాబు, అస్సలు తీసుకోను, అవతల పంపంటాను. సంఘ పెద్ద అయితే ప్రాముఖ్యమైతే మీకెక్కువ నాకెక్కువ ఏంటి? కొట్టి డిక్కీలో పెట్టుకెళ్తా ఒక్కొక్కటి. నాకెక్కువ వాళ్ళు తాగుబోతులు. పోండి అవతలకి. ఎక్కడ సిఆర్ గారు ఎక్కడ, లేకపోతే ప్యారిష్ గురువు గారు ఉన్నారా, వారి చేతుల మీద తీసుకురండి అని చెప్తాను. తెలుసానండి, నేను అస్సలు ఊరుకోను. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, నామకార్థుల వల్ల జరగవలసిన దైవ కార్యాలు జరగట్లా. ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఈ సంఘంలో. దేవుడు వీళ్ళని దీవించునుగాక. ఎందుకంటే ఎంత అభివృద్ధికరంగా మందిరం కావచ్చు, ఈ ప్రదేశం కావచ్చు, ఎంతో కళగా సుందరంగా చక్కగా తీర్చిదిద్దబడి ఉంది. మొదటి రోజునే ఎంతమంది వచ్చారు ఈ సభకి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఇక్కడ చాలా క్రమాన్ని పాటిస్తున్నట్లున్నారు. దేవుడు ఈ సంఘాన్ని, సభ్యుల్ని, కమిటీ వారిని, సంఘ పెద్దల్ని ఆశీర్వదించునుగాక. కానీ అన్ని చోట్ల ఈ విధంగా లేదండి. ఎందుకంటే ఎక్కువగా దైవ కార్యాలు జరగకపోవటానికి కారణం విశ్వాసులు అవుతున్నారండి. ఎంత భయంకరం ఈ విషయం. ఇక్కడ మీరు క్రమాన్ని గమనిస్తే 42వ వచనంలో వాళ్ళు చేసిన భక్తిని బట్టి 43వ వచనంలోకి వచ్చేసరికి దైవ కార్యాలు అధికంగా జరిగాయి. ఆ ప్రాంతంలో ప్రతివానికి దైవ భయము
కలిగింది. ఎంత గొప్ప విషయం ఇది! బోధయందు ఆదివారం ఆరాధనలో అయ్యగారు ఒక్క 10 నిమిషాలు ప్రసంగం ఎక్కువ చేసి అంటే లెగుతాడు అక్కడ. ఆపెత్తి ఏం చేస్తావురా? పోలవరం ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి చేస్తావు? వెళ్ళి ఏం చేస్తావు అంటే ఇక్కడ అలాంటి వాళ్ళు లేరు. కొన్ని చోట్ల జరుగుతుంది ఇది. ఒక్క 10 నిమిషాలు దైవజనుడు చెప్పాడంటే 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహం వేసుకుని వచ్చేస్తాడు ఒకడు. ఏమన్నా లేరు? అలాంటి వాళ్ళు లేరా బయట కొంతమంది? ఇంకా బోధయందు ఏమున్నావురా నువ్వు కొంకనక్క? వాళ్ళు చూడు, అపోస్తలుల బోధయందు సహవాసమందుని ఎంత గొప్ప సహవాసం చేశారంటే, తొలినాళ్లలో మామూలు సహవాసం కాదండి హెబ్రీ సంఘం. మనం ఎప్పుడూ కూడా దేవునితో సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. చాలా అవసరం. ఈ లోక స్నేహము దేవునితో వైరం, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. దేవునితో సంఘంతో మనం సహవాసం కలిగి ఉండాలి. కొంతమంది అస్సలు దేవునితో సంఘంతో సహవాసం కలిగి ఉండరు. ఆదివారం ఆరాధన కూడా సరిగా రారు. భోజనాలు కూటం అంటే వచ్చేస్తారు. చూసారా మీరు అన్నటువంటి ఎప్పుడన్నా? బుగ్గలాడించుకుంటా బొక్కటానికి భోజనాలు కూటం అంటే తయారైపోయి సేకడంతో ఇక్కడే ఉంటాడు. మొత్తం భోజనం చేశాక మళ్ళీ కనపడ తుపాకి దెబ్బకు మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ భోజనాలు కూటలు పెట్టినప్పుడు వస్తాడు. సహవాసం ఉండదు. మళ్ళీ ఏమని అడిగితే మేము ప్రార్థనకి వెళ్తాం, మేము చర్చికి వెళ్తాం, మా పాస్టర్ గారు పరాణని చెప్తారు. మళ్ళీడే దేవునితో సంఘంతో సహవాసం లేనివాడు. అలాంటి వాళ్ళు లేరమ్మా. స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో కూడా ఉన్నారు. అంతేకాదు వాడు రొట్టె విరుచుట యందు ఎంత గొప్ప భక్తి చేశారండి వాళ్ళు. రొట్టె విరుచుట యందు ఏదో అక్కడ దాకా సొట్టకాల్చుకు వచ్చేసి సొట్ట పక్కన పెట్టేసి చర్చిలోకి వచ్చేసి ఏమండి రొట్టెని కట్టుకుమని తినేసి ద్రాక్షరసాన్ని గుట్టుకుమని తాగేసి మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు ఆ చొట్ట అంటించుకుని కాల్చుకుంటూ వెళ్ళే బ్యాచ్ కాదు వీళ్ళు. లేరా అంటోళ్ళు లేరా? ఇటు తాగేసి పడిపోతాడండి. శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం బలార్థానికి వచ్చేస్తాడు ఇటు. వీళ్ళు అలాంటి భక్తి చేయాల, మంచి భక్తి చేశారు మొదట్లో. వీళ్ళు ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారట. మామూలు విషయం కాదు. ప్రార్థన యందు ఎంత గొప్ప ప్రార్థన చేశారో వాళ్ళు. ఒకసారి బిల్లీ గ్రహం గారు కలలో పరలోకం వెళ్ళారట. ఎందులో? కలలో పరలోకానికి వెళ్ళారట బిల్లీ గ్రహం గారు. మహిమ సువార్త తేజో వాహము డాక్టర్ బిల్లీ గ్రహము. ఎంత గొప్ప భక్తుడు ఆయన. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు. కలలో పరలోకానికి వెళ్ళారు. దేవదూత వారి చేతిని పట్టుకుని నడిపిస్తూ తీసుకెళ్తూ పెద్ద పెద్ద భవంతులు చూపెడుతున్నట దేవదూత. బిల్లీ గ్రహం, ఇదిగో ఈ కట్టడం, ఈ నివాస స్థలం ఫలానా విశ్వాసిది, ఈ నివాస స్థలం ఫలానా దైవజనుడిది, ఆ నివాస స్థలం ఫలానా వ్యక్తిది, ఆ యొక్క నివాస స్థలం ఆ కట్టడం ఫలానా వ్యక్తిది అని చూపెడుతూ తీసుకెళ్తూ ఒక పెద్ద భవంతిని చూపెట్టి, ఇదిగో ఈ నివాస స్థలం నీ సంఘ విశ్వాసిది, నువ్వు ప్రకటించిన వాక్యం ద్వారా ప్రభువులోకి వచ్చిన సంఘ విశ్వాసిదే అని చూపెట్టాడట. అప్పుడు ఈయన ఆనందపడిపోయి, నేను ప్రకటించిన వాక్యం విని రక్షణ పొందిన ఆమెకే ఇంత గొప్ప భవంతి పరలోకంలో ఉందంటే ఇక నాకింకెంత పెద్ద భవంతి ఉంటుందో ఇక్కడని చెప్పి, దూత వారివి వీరివి చూపెడతావేమిటి భవంతులు, నా నివాస స్థలం ఎచ్చటంతో చూపెట్టన్నాడు. అదిగో ఆ పూరి గుడిసె నీదే అన్నాడు దూత. పూరి గుడిసె నీదే అనేసరికి, దూత సరిగ్గా చెప్పు, డాక్టర్ బిల్లీ గ్రహం ఇక్కడ అన్నట. నువ్వే గ్రహమైనా నీకు అనుగ్రహం అంతవరకే ఉందని చెప్పిందట. ఎందుకలాగా అన్నాడు దేవదూత. నీవు ఇంత గొప్పగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా సువార్థికునిగా వాడబడుటకు గల కారణం ఈ విశ్వాసి చేసిన కన్నీటి ప్రార్థన అని చెప్పాడట దూత. ఆ కలను కన్న డాక్టర్ బిల్లీ గ్రహం గారు తన స్వహస్తాలతో వ్రాసిన పుస్తకంలో ఏమన్నారో తెలుసా? ప్రసంగికుల కంటే ప్రార్థనా పరులే గొప్పవాళ్ళు అన్నాడు.
నా దృష్టిలో 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనాపరుడు గొప్పవాడు. నా మట్టుకు నేను నా బ్రతుకులో ప్రసంగికుడిగా పిలవబడే కంటే ప్రార్థనాపరుడుగా జీవించడానికి నేను ఇష్టపడతాను. అందుకు నేను రోషంగా ఉంటాను. నేను దైవికమైన రోషం ఎవరికి ఉండదో తెలుసా? ప్రార్థనా జీవితం లేని వాళ్ళకి. ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు ఎప్పుడూ దైవిక రోషం కలిగి ఉంటారు. నా మట్టుకు నేను నా బ్రతుకులో ప్రసంగికుడిగా పిలవబడే కంటే ప్రార్థనాపరుడుగా జీవించడానికి అధికంగా నేను ఇష్టపడతాను. ఎందుకంటే నా జీవితానికి కూడా అవసరం ప్రార్థన. సంఘమా, ప్రార్థన చేస్తున్నావా? అదిగో వాళ్ళైతే ఆ 3000 మంది సమూహం అయితే ప్రార్థన యందు ఎడతెగక కొనసాగారట. అందుకునే కదా అన్ని అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగాయి. అందుకునే కదా ఆ ప్రాంతములన్నింటా దైవ భయం కలిగింది. దయచేసి చేతులు జోడించే చెబుతున్నాను మీకు. ఏదో సంఘానికి వచ్చేసాం, మందిరంలో కొనసాగుతున్నాం, దేవుడేం చేయట్లేదు కానీ ఎలా పడితే అలా ఉండటానికి వీలు లేదు. బ్యాప్టిస్టు కదా, సిబిసిఎన్సి కదండి ఇది. మీకు తెలుసా? సిబిసిఎన్సి అనేటువంటి బ్యాప్టిస్టు సంఘాలలో ఓ ప్రముఖమైన దైవజనుడు, ఖండాంతర సువార్త వాంగ్మయ ఝరి విలియం కేరీ. విలియం కేరీ అయ్య గారు బ్యాప్టిస్ట్ మిషనరీ అనండి. సెరంపూర్ యూనివర్సిటీ అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? విలియం కేరీ గారు. సతీ సహగమనాన్ని అణిచేసిన వాడైన, సతీ సహగమనమనబడిన దురాచారానికి అడ్డు నిలిచి, ఆ దురాచారానికి ఎదురాడి, ఆ దురాచారం యొక్క పీచమణిచి, ఆ దురాచారాన్ని సమూలంగా లేకుండా చేయటంలో ఎక్కువ కృషి సలిపిన వ్యక్తి అండి విలియం కేరీ గారు. అంతేకాదు, ఈ రోజున తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే దానికి గల ఒక ముఖ్యమైన కారణం విలియం కేరీ గారు. అంత గొప్ప భక్తులు పరిచర్య చేసిన సహవాసం ఇది, మినిస్ట్రీ ఇది. మరి మనం ఇంకెంత గొప్పగా ఉండాలి ఆలోచన చేయండి. దేవుని సంఘం ఇది, దేవుని సహవాసం ఇది, దేవుని మందిరం ఇది, దేవుని ప్రాంగణం ఇది. ఇంకెంత గొప్ప భక్తి మనం చేయాలి ఆలోచన చేయండి. నేను అంటున్నాను అని మన మనసులో పెట్టుకోకండి. నేను మాట్లాడేవి సత్యాలు. నా మాట కటువుగా ఉండొచ్చు, అందులో నీతి బాగుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి. అంత గొప్పగా వాళ్ళు భక్తి చేశారు. ఈనాటి సంఘాలు కూడా కడవరకు ఇలాంటి భక్తి చేసి తీరాలి. అయితే ఒక విచారకరమైన విషయం మీకు చెప్పబోతున్నాను. ఇంత గొప్పగా భక్తి చేసిన హెబ్రీ సంఘం, ఇంత అత్యున్నతమైనటువంటి స్థాయిలో భక్తి చేసిన హెబ్రీ సంఘం కొన్నేళ్లు గడిచిన తరువాత భక్తిలో సన్నగిల్లింది. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తవలసిన హెబ్రీ సంఘం పరిగెట్టడం మానేసి నడవటం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు నడవటం మానేసి నుంచుని చూడటం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు నుంచుని చూడటం మొదలుపెట్టి చతికిల పడి కూర్చుంది. ఇంకా తర్వాత స్టేజ్ ఏమిటండి? పడుకోవటం. పరదేశులము పురిలారా, ఆఖరి పాట పెట్టికి ఆర్డర్ ఇవ్వటం, ఊరికి ఉత్తరానికి మోసేయటం, మృత స్థితి. ఎంత దారుణం అండి, ఎంత భయంకరం అండి ఇది. అలాంటి నామకార్థతలోకి హెబ్రీ సంఘం మెల్లిమెల్లిగా దిగజారిపోతుంది. మొదటి కీర్తన ఏం చెబుతుంది? దుష్టుల ఆలోచన చప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాస్యకులు కూర్చున్న చోటన కూర్చోవద్దని చెబుతోంది కదా కీర్తన మొదటి భాగంలో. అరే, నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అంటే పడుకోమనా? కాదు. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తమని. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తవలసిన హెబ్రీ సంఘం పరిగెట్టడం మానేసి నడవటం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా నడవటం మానేసి నుంచుని చూడటం, ఆ తర్వాత నుంచోవటం కూడా మానేసి కూర్చోవటం, చతికిలపడి చచ్చే స్థితికి వచ్చేసింది హెబ్రీ సంఘం. అలా చతికిలపడి చచ్చే స్థితికి వచ్చేసిన హెబ్రీ సంఘాన్ని బలపరిచి పురికొల్పటానికి పరిశుద్ధాత్మ దేవుడే పౌలు గారి ద్వారా వ్రాయించిన పత్రికాస్త్రం ఈ హెబ్రీ పత్రిక.
ఇక్కడే ఇంకో గొప్ప విషయం మీకు తెలియాలి. అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో హెబ్రీ సంఘము యొక్క పుట్టుక ఉందండి. అదే అపోస్తల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో సౌలు రక్షణ పొందాడండి, గొప్ప రక్షణ పొందాడు. అవునా కాదండి? మధ్యలో ఎన్ని అధ్యాయాలు గ్యాప్ ఉన్నాయి? 3, 4, 5, 6, 7, 8 అంటే 6 అధ్యాయాలు గ్యాప్ ఉన్నాయి మధ్యలో. అంటే ఇప్పుడు ముందు ప్రభువులోకి వచ్చింది ఎవరు? హెబ్రీ సంఘం. ముందు గొప్ప రక్షణ పొందింది ఎవరు? హెబ్రీ సంఘం. ముందు సంఘముగా కూర్చబడింది ఎవరు? హెబ్రీ సంఘం. పౌలు గారి కంటే ముందే క్రీస్తులో అంటుకట్టబడింది ఎవరు? హెబ్రీ సంఘం. క్రైస్తవ మార్గంలో చేర్చబడింది ఎవరు? హెబ్రీ సంఘం. ఏ కోణంలో చూసినా అపోస్తలుడైన పౌలు గారి కంటే ఎంతో సీనియారిటీ కలిగిన సంఘం హెబ్రీ సంఘం. ఇప్పుడు ఈ సీనియర్ సంఘానికి జూనియర్ భక్తుడు పత్రిక రాశాడు. అది విషయం. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలో తెలుసా? దేవుడు సీనియారిటీని చూడడం, సిన్సియారిటీని చూస్తాడని. కొంతమంది ఈ ఊరు పుట్టక ముందే ప్రభువులోకి వచ్చాం, ఈ సంఘ స్థాపన ఎలా జరిగిందో మాకు తెలుసు, ఈ కట్టడాలు లేనప్పుడే మేము చెప్తా ఉంటారు కొంతమంది. చాలా సంతోషం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ ఎక్స్ట్రాలు చేయకండి. అప్పటి నుండి ఉన్నారు, మీ గౌరవం మీకు ఉంటుంది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి అప్పటి వాళ్ళు అంటే మాటల వార్షికోత్సవం, ఎన్నో వార్షికోత్సవం ఇది? 50 అండి, 50 అంతేనండి. మాటల వార్షికో 50 ఏళ్ళు అంటే అప్పటి నుండే ఉన్నారంటే ఇంకా చచ్చిపోకుండా చాలా గ్రేట్. అవునా కదండి? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆరోగ్యం, ఆయుష్, అభిషేకంతో నింపి ఆశీర్వదించును గాక. మీ అనుభవం ఖచ్చితంగా సంగ్రహాలు సంఘానికి కావాలి, మీ సూచనలు సంఘానికి కావాలి, ఓకే. కానీ ఎక్స్ట్రాలు చేయకూడదు. సీనియారిటీ ఉంది కదా అని ఇక్కడ కాదులండి, కొన్ని చోట్ల సీనియారిటీ ఉంది కదా అని ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు లేరా? సైకిల్ నేర్చుకునేటప్పుడు బాగానే నేర్చుకుంటారక్క. సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత హ్యాండ్లు వదిలేస్తుంటారు చూసారా? మరి సీనియారిటీ చెప్పండి, ఏంటది సీనియారిటీ? ఆడెప్పుడు పడిపోతుందో తెలియదు. అన్నేళ్లుగా అంటాడు, 38 ఏళ్లుగా కోనేటి దగ్గర ఉన్నాడు ఒకడు, పెద్ద సీనియర్. 38 ఏళ్లుగా కోనేటి దగ్గర ఉన్నాడు. ఆడి ఎంత సీనియరో తెలుసండి? యేసు ప్రభువు వారి వయస్సు కంటే వాడి జబ్బు వయసు ఎక్కువ, అంత సీనియర్ వాడు. కానీ ఏమి లాభం? యేసు ప్రభువు వారు కలుగు చేసుకుంటే కానీ వాడి బ్రతుక్కి దిక్కు లేదు. కనుక సీనియారిటీ ఎప్పుడు ఫీల్ అవ్వకండి. అది ఉద్యోగంలో, వ్యాపారంలో సీనియారిటీ పనిచేస్తుందేమో కానీ భక్తిలో సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. అంటే ఈ సిన్సియర్ భక్తుడితో, పౌలు గారితో ఆ సీనియర్ సంఘానికి ఈ జూనియర్ భక్తుడి ద్వారా, ఈ సిన్సియర్ భక్తుడి ద్వారా దేవుడు పత్రిక వ్రాయించారు. ఈ పత్రికలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న ఓ గొప్ప విషయాన్ని మనం చదువుకున్నాం. ఏమిటా గొప్ప విషయం అంటే, ఇంత గొప్ప రక్షణను మనము ఇందాక చెల్లి చదువుతుంటే కేకేసని ఆపేసింది. ఒకసారి చదువమ్మా. ఎవరా చెల్లి? ఇంతకే ఎక్కడుందే? ఎక్కడుందా మా చెల్లి? చదువు అంటే, అమ్మా ఏమీ లేదురా, నువ్వు అక్కడతో చదివితే మ్యాటర్ అంతా వస్తుందా? అంశమే. అవునా కదండి? అందుకని అన్నమాట, చెప్పాకే చదవాలి. ఓకే, ఇప్పుడు చదవరా చెల్లి, చదువమ్మా. ఏది? హెబ్రీ పత్రిక 2:3 మూలవాక్యం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? దేవునికి స్తోత్ర. పర్లేదు, బాగానే అంటున్నారు మీరు, స్తోత్రం చెప్పారు. అంటే ఎవరికన్నా మనిషికి వచ్చినట్టు కోపం వచ్చేద్దామో అనుకున్నానండి. మనుషులు కదా మేమంటారేమో. మీరు కోపం వచ్చేవాళ్ళు మనుషులు కాదు, మహానుభావులు. మరి మీకు వచ్చింది కదా కోపం అంటారేమో. నేను కోపాన్ని నటిస్తాను తెలుసా? నేను కోపం నటించానంటే అది నిజం అనుకుని అందరూ అలర్ట్ అయిపోతారు ఇలాగా. మరి కోపాన్ని నటించడంలో అంత గొప్ప నేను, అందుకనే మనిషిని. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలకించండి ఈ విషయాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రచించి వచింపజేస్తున్న విషయం ఏమిటంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము
చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించింది రక్షణ గూర్చి కాదు, రక్షణ గూర్చి కాదు, గొప్ప రక్షణ గురించి వ్రాయించారు. పరిశుద్ధాత్ముడు గొప్ప రక్షణ గురించి వ్రాయించారు. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే బైబిలు గ్రంథం ప్రకారం రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు, రెండు ఒకటి కాదండి. రక్షణ గొప్ప రక్షణ ఒకటి కాదు. రక్షణ వివరాలు వేరు, గొప్ప రక్షణ వివరాలు వేరు. మీకు ఒక సూత్రం చెబుతాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. ఇది ఒక సూత్రం అన్నమాట. అదేమిటంటే బైబిలు గ్రంథంలో పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు, గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు కూడా, బాగా వినండి, గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు కూడా రక్షణ అనే పదం వాడబడింది. మా చెల్లి కూతుళ్ళండి వీళ్ళిద్దరు. మా చెల్లి వచ్చింది ఇంతకీ. అమ్మ మీ అమ్మ వచ్చిందా? రాలేదా మా చెల్లి? కనీసం మా బావ కూడా రాలేదా? అంటే మీ నాన్న. అరేరే, దీని మేనమా వస్తే రారేటండి? మరి రావాలి కదా. మేనమా వచ్చాడు, మంగచార్యులు వచ్చాడు, అమ్మ నాన్నని తీసుకురావాలి కదా. మీరు లాస్ట్ రోజు వస్తాను అనుకున్నారా? డేట్లు కూడా వేశారు. నిజానికి ఆఖరి రోజే తీసుకున్నారండి వీళ్ళు, అవునా కదండి? లాస్ట్ డేనే రావాలి నేను, కానీ కొద్దిగా క్లాషెస్ వచ్చాయి డేట్స్. ఎందుకంటే ఇక్కడ ఇవ్వక ముందే తెలంగాణలో ఒక మీటింగ్ డేట్ ఇచ్చేసాం పొరపాటున, అది ఇబ్బంది అయింది. నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఈరోజు రావటం జరిగిందనమాట. అర్థమైందా? నేను రిక్వెస్ట్ చేసి వచ్చాను మొదటి రోజు. మామూలుగా అయితే మొదటి రోజు ఎవరికి ఇవ్వం, కానీ డేట్స్ క్లాషెస్ వచ్చేసరికి రావటం జరిగింది. సరే ఆలకించండి. మొదటి రోజు ఆయన రాడని అనేసి ఉంటారులే, అంతేనా బాబా? అమ్మా దేవునికి స్తోత్రం. పాటల షీట్లే చదవకండి, ఇటువైపు చూస్తూ వినండి మంచివాళ్ళు. మీరు గమనించాలి, గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు కూడా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు కూడా రక్షణ అనే పదం వాడబడింది. అంత మాత్రాన్న అది రక్షణ కాదు, అది గొప్ప రక్షణే. ఉదాహరణకు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభు పిలిచారు. అక్కడ రక్షణ అని ఉన్నప్పటికీ అది సామాన్యమైన రక్షణ కాదు, అది గొప్ప రక్షణే. మూర్ఖులకి తనము వారుండి వేరే రక్షణ పొందుడి అని ఉంది. అక్కడ రక్షణ అని ఉన్న అది సామాన్యమైన రక్షణ కాదు, అది గొప్ప రక్షణే. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని ఉంది లేఖనంలో. అక్కడ రక్షణ అనే పదం ఉన్నా సరే అది మామూలు సాధారణమైన సాదాసీదా రక్షణ కాదు, అది గొప్ప రక్షణ అని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి బైబిల్లో ఈ సూత్రాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సూత్రాన్ని కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు, రెండు ఒకటి కాదండి. రక్షణ గొప్ప రక్షణ ఒకటే అని మనం అనుకుంటాం, కానీ వాటి వివరాలు వేరు. కనుక రక్షణ గొప్ప రక్షణ ఒకటి కాదు. మీకు ఈ విషయం బాగా అర్థం కావటానికి ఇంకొక సూత్రం చెబుతా, బాగా వినండి. సామెతల గ్రంథంలో రాయి బరువు, ఇసుక భారం అని ఉందండి. చాలామంది దృష్టిలో బరువన్నా భారమన్నా ఒకటే, కానీ బైబిల్ లెక్కల ప్రకారం బరువు వేరు, భారం వేరు, రెండు ఒకటి కాదు. బరువు అంటే కాటాలో వేసి తూస్తే తెలుస్తుంది, భారము అంటే భుజాల మీద మోస్తే తెలుస్తుంది. కిరాణా కొట్లో కూర్చుని కిరాణా సామాన్లు అమ్మే వ్యక్తికి తెలుస్తుంది బరువేమిటో. ఎర్రటెండని కూడా లెక్క చేయకుండా బస్తాలు మోసే హమాలి కూలన్నకు తెలుస్తుంది భారం ఏమిటో. కాటాలో వేసి తూస్తే తెలిసేది బరువు, భుజాల మీద మోస్తే తెలిసేది భారం, రెండు ఒకటి కాదు. బరువు వేరు, భారం వేరు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని ఉంది సామెతల గ్రంథంలో. చాలామంది దృష్టిలో అందమన్నా సౌందర్యమన్నా ఒకటే, కానీ బైబిల్ లెక్కల ప్రకారం అందం వేరు, సౌందర్యం వేరు, రెండు ఒకటి కాదండి. అందము అంటే దేవుడు మనకిచ్చేది, సౌందర్యము అంటే మనం దానికి పూసేది చేసేది. ఎక్స్ట్రా మేకప్,
ఏవేవో పోస్తాం కదా, రాస్తాం కదా, అది సౌందర్యం అంటే. దేవుడు అందమైన చెవులిస్తే వీటికి ఏవో ఒకటి తగిలిస్తాం. అందమైన చెవులిస్తే ఏమన్నా కాస్త సిగ్నల్ రావట్లేదు, బ్యాటరీ ఆగిందంటారా? దేవుడు అందమైన చెవులిస్తే వీటికి ఏవో ఒకటి తగిలిస్తాం, అది సౌందర్యాన్ని ఆపాదించటం. దేవుడు అందమైన ముక్కిస్తే వీటికి ఏవో ఒకటి తగిలిస్తాం, అది సౌందర్యాన్ని ఆపాదించటం. దేవుడు అందమైన ముఖవక్షస్సు ఇస్తే దానికి కళ్ళకు రంగు, కళ్ళకు రంగు, కళ్ళకు రంగు, వాళ్ళకు రంగు, ఉమ్ముగు రంగు అన్నట్టు ఎన్నెన్నో పోస్తాం, అవునా కదండి? ఇదంతా కూడా సౌందర్యం. దేవుడు మనకు ఇచ్చింది అందం. అలా ఉంచేయండి నాన్న, బాగుంది ఇది. దేవుడు మనకు ఇచ్చింది అందం, దానికి మనం చేస్తున్నది సౌందర్యం. ఇప్పుడు చెప్పండి, అందం వేరు, సౌందర్యం వేరు. ఒకసారి శ్రీకాకుళం జిల్లా రాజాం దగ్గర దోసరి అనే ఊరు మీటింగ్కి వెళ్ళా. ఒక్కొక్కళ్ళ చెవులు ముక్కులు సాగిపోయి ఏలాడెత్తనే. నేను వాళ్ళని చూస్తుంటే విచిత్రం అయిపోయా. ఈ ఏంటండి ఇలా పెట్టారు, ఇక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, మధ్యలో పెట్టారు, ఇవి ముక్కుకి ఏమిటన్నాను. ఇది బొళాకి అంట, దాని పేరు బొళాకి. ఒక ఆవిడేమో బేసర్ అంది, బేసరే. దోసరిలో బేసర్లు వేసుకుంటారేమో తెలియదు నాకు. నా సందేహం ఏంటంటే వీళ్ళకి రొంప చేస్తే, అంటే వీళ్ళకి పడిశం పడితే, జలుబు చేస్తే ఎలా చేతి కట్టారు, వెళ్ళి ఇటెగుతుంది, ఇటెగుతుంది, మధ్యలో ఉంటుంది, అలా ఎంత ఇబ్బంది అవుద్ది వీళ్ళకి అనుకుని మనసులో అనుకున్న అడగకూడదు, ప్రమాదం. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన అందానికి వాళ్ళు ఏం చేశారు? వెండితో రకరకాలు ధరించి సౌందర్యాన్ని ఆపాదించారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకిచ్చేది అందం, దానికి మనం చేస్తున్నది సౌందర్యం. బైబిల్ ప్రకారం అందం వేరు, సౌందర్యం వేరు, రెండు ఒకటి కాదు. ఇప్పుడు చెప్పండి, బరువు వేరు, భారం వేరు, అందం వేరు, సౌందర్యం వేరు. బైబిల్లో సువార్త అనే మాటను మనం చూస్తాం కదా, సువార్త అనే మాటను చూస్తాం. సువార్త అంటే వాడుక భాషలో దానిని శుభవార్త అంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? కొంతమంది లూకా శుభవార్త అంటారు కదా, శుభవార్త అంటారు కదా. అలా అంటంలో తప్పేమీ లేదు, నిజం. సువార్త అనే మాటని వాడుక భాషలో శుభవార్త అనే అనాలి. అయితే సువార్తీకరణ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి, బైబిల్ కాలేజెస్లో బోధిస్తారు దాన్ని. ఈ సువార్తీకరణ అనే సబ్జెక్ట్ ప్రకారం సువార్త వేరు, శుభవార్త వేరు, రెండు ఒకటి కాదండి. శుభవార్త అంటే ఏమిటి? పండుగ సందర్భంగా మా కొట్లో 2 చీరలు కొంటే ఒక చీర ఫ్రీ. ఏంటిది చెప్పండమ్మా? శుభవార్త. సార్ మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సార్ అని అనుకోండి, మంచి శుభవార్త చెప్పేవాయా అంటాం. మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామండి అన్నారనుకోండి, మంచి శుభవార్త చెప్పేవాయా అంటాం. మా ఆవిడ్ని ఇళ్ళు వేసుకుందండి అని అనుకోండి, మంచి శుభవార్త చెప్పేవాయా అంటాం. ఇవన్నీ శుభవార్తలు. మానవులను తాత్కాలికముగా ఆనందింపజేసే వార్త శుభవార్త. మానవుల బ్రతుకులను మార్చి మానవుల జీవితాల్లో శాశ్వతమైన ఆనందాన్ని నింపే వార్త సువార్త. శుభవార్తను పోస్ట్ మ్యాన్ గారు కూడా తీసుకొస్తారు, అవునా కాదండి? శుభవార్తను పోస్ట్ మ్యాన్ గారు కూడా తీసుకొస్తారు. సువార్తను దైవజనులు, దేవుని బిడ్డలు సువార్త గాడిదలై మోసుకొస్తారు. ఇప్పుడు చెప్పండి, మామూలుగా అయితే సువార్తన్నా శుభవార్తన్నా ఒకటే. కానీ సరియగు లెక్కల ప్రకారం చూస్తే, సువార్తీకరణ అనే సబ్జెక్ట్ ప్రకారం చూస్తే సువార్త శుభవార్త ఒకటా అండి? చెప్పండి అమ్మగారు, ఒకటే అండి? అమ్మాయి గారు ఒకటా? కాదు కదా. సువార్త వేరు, శుభవార్త వేరు, రెండు ఒకటి కాదు. కొంతమంది సందా పట్టేశారా, సందా పాట అయిపోయిందా, సందా డబ్బులు తెచ్చుకోలేదు, సందా డబ్బులకి ఏమో నీవు అంటారు కదా. చందా చందా అంటున్నావు, చందా చందా అంటారు కొంతమంది. అనాథ శవాలకు ఎత్తేది చందా, మన ఆశీర్వాదం కొరకు దేవుడికి ఇచ్చేది కానుక. ఇప్పుడు చెప్పండి,
చందా కానుక రెండు ఒకటా కాదు. చాలామంది చందా పట్టేసి అంటారు కదమ్మా, అన్నారా? చందా పాట నీదేనంట, కొన్ని కాలం పాట పాడే చీటీ పాట కానీ. కొన్ని చోట్ల సంఘాల్లో చీటీ పాటలు వేలం పాటలు వినపడుతూ ఉంటాయి, స్తుతి పాటలు వినపడాలి, అవునా కదండి? అది గుర్తుంచుకోండి. ఎంత దారుణమో గమనించండి. అసలు దేవుని మందిరంలో నువ్వు బయటేడు ఏమన్నా ఆ పలహారాలన్నీ ఏమన్నా పాట పెట్టినా కదండి, కానుకలు పాట పెట్టినా, కోతకాల పండుగ ఒకటి ఉంటుంది, చేస్తారు. మీరు చేస్తారా? సరే, హార్వెస్ట్ ఫెస్టివల్ చేయరా? చేస్తారండి. లోదరం చేస్తారండి, సిఎస్ఐ వాళ్ళు కూడా చేస్తారు. నిజానికి అది ఉండాలి, సంఘంలో ఉండాలని ఎందుకు అంటున్నానంటే, కృతజ్ఞతార్పణల పండుగ ఖచ్చితంగా సంఘంలో ఉండాలి, చెయ్యాలి. మా సంఘ బిడ్డలైతే ప్రతి నెల ఆఖరి ఆదివారం కృతజ్ఞత పండుగగా జరుపుకుంటారండి మా సంఘ బిడ్డలు. నిజమండి. ప్రతి నెలలో ఆఖరి ఆదివారం, దేవా ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడినందులకు నీకు స్తోత్రం అంటూ కృతజ్ఞత అర్పణలతో ఫ్రూట్స్, స్వీట్స్ ఇలాంటివన్నీ తెచ్చి వేదిక దగ్గర ఉంచి కృతజ్ఞతలు చెల్లిస్తారు మా సంఘ బిడ్డలైతే. కనీసం అలాగైనా చెయ్యాలి, ఓకేనా? కొన్నిసార్లు ఎక్కువ వచ్చేస్తాయి సంఘాల్లో, మేమైతే ఏం చేస్తామంటే పంచి పెట్టేస్తాం మొత్తం అందరికీ, వేలం పాటలు గట్టేయం. కానీ కొన్ని సంఘాల్లో వాటిని వేలం వేసి పంపిస్తారు. అలాంటి వేలం పాటలు ఏమన్నా ఉంటే మందిరంలో వేసుకోకండి దయచేసి, బయటికి ఆడవు. మందిరంలో వేలం పాటలో చీటీ పాటలు వినపడకూడదు, దేవుని పాటలు వినపడాలి. చేతులెత్తి స్తోత్రం చెబుదా. చందా పాట పాడేశారా? చందా కాదు, కానుక. ఇప్పుడు చెప్పండి, చందా వేరు, కానుక వేరు. ఒకసారి మేము పెంచుకునే కుక్క బయటికి వెళ్ళిపోయిందమ్మా. బయటికి వెళ్ళిపోతే దాన్ని చూసి ఒక అతను, నేనంటే చాలా అభిమానం ఎంతగా అతనికి, అతను పాస్టర్ గారి కుక్క, పాస్టర్ గారి కుక్క అంటున్నాడు. వాడు అలా అనకూడదు, ఈ కుక్క పాస్టర్ గారిది, అంతే కదా మనం అనాల్సింది. ఏమనాలి చెల్లి? ఈ కుక్క పాస్టర్ గారిది అనాలి. అది కదా సరియగు వాచకం అండి. సరియగు వాచకం ఏమిటి? ఈ కుక్క పాస్టర్ గారిది అని. కానాడు పాస్టర్ గారి కుక్క, పాస్టర్ గారి కుక్క అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమన్నా అంటున్నాడు? మీకు అర్థమైందమ్మా ఇంతకనే? నన్ను కుక్క అంటున్నాడు, పైగా గొప్ప అభిమానం నేనంటే వాడికి. వాడికి తెలియకుండానే పాస్టర్ గారి కుక్క, పాస్టర్ గారి కుక్క అని 10 సార్లు అనేసాడు. వాడు అన్నాడో లేదో వాడి కోసం చెప్పడానికి నేను కూడా చాలాసార్లు అనేసాను. గమనించాలి, వాడు పలికిన మాట వేరు, పలకవలసిన మాట వేరు. చందా వేరు, కానుక వేరు. సువార్త వేరు, శుభవార్త వేరు. చెప్పండి, అందం వేరు, సౌందర్యం వేరు. బరువు వేరు, భారం వేరు. ఇదే సూత్రాన్ని బట్టి చెబుతున్నా, రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. రెండు ఒకటి కాదండి. అసలు రక్షణ అంటే ఏమిటి, గొప్ప రక్షణ అంటే ఏమిటి మీకు చెప్తాను. అసలు రక్షణ అంటే ఏమిటి, గొప్ప రక్షణ అంటే ఏమిటి మీకు చెప్తాను. రక్షణ అంటే దేవుడు మనిషి ద్వారా కలుగజేసినది రక్షణ. వింటున్నారా? దేవుడు మనిషి ద్వారా కలుగజేసినది రక్షణ. దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ. రక్షణ, గొప్ప రక్షణ ఒకటి కాదండి. అసలు రక్షణ ఎప్పుడు కలిగింది, గొప్ప రక్షణ ఎందుకు కలుగవలసి వచ్చింది, అది కూడా చెప్తాను. విని ఒప్పుకుందా మీకు? చెప్తాను, వినండి. నోవహు గారి కాలంలోనికి వెళితే మనం వాక్యంలో, నోవహు గారి కాలంలో నోవహు గారి ద్వారా వాడ రూపంలో దేవుడు అనుగ్రహించినదే రక్షణ. మర్చిపోద్దు. నోవహు గారి కాలం వచ్చేసరికి పాపం బాగా పెరిగిపోయిందండి. ఎంత పెరిగిపోయిందంటేనండి, పెరిగి పెరిగి పేరుకుపోయిన పాపంలో మానవజాతి కూరుకుపోయిందండి. అంత భయంకరంగా పాపంలో మానవజాతి కూరుకుపోతే
నరులను చేసినందుకు యెహోవా సంతాపపడ్డారని. ఎందుకు? నరుల హృదయ ఆలోచన కేవలము చెడ్డదైపోయింది. పెరిగిపోయిన పాపంలో మానవులు కూరుకుపోయారు. అందుకనే నరులను చేసినందుకు యెహోవా సంతాపపడ్డారు. సంతాపపడి మనుషుల్ని పట్టి పీడిస్తున్న పాపపు పంకిలాన్ని లేకుండా చేసేద్దామని, లేకుండా తీసేద్దామని అనుకున్నారు. అలా అనుకుని జలముల ద్వారా, జలప్రళయం ద్వారా ఈ పాపపు పంకిలాన్ని తీసేయాలి, లేకుండా చేసేయాలి అని దేవుడు అనుకుని, ఎవరైనా నా కొరకు ఉన్నారా అని భూప్రజలందరినీ పరీక్షగా చూశారండి దేవుడు. దేవుని లక్షణం ఏమిటంటే, ఆయన ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక్కరికైనా చెబుతారు, చెప్పకుండా చేయరు ఆయన. ఇప్పుడు మీకు తెలియటానికి చెప్తానండి. నేను సొదొమ గోమొర్రా పట్టణాలపైన అగ్నిగంధకం వర్షాన్ని కురిపిద్దామని దేవుడు అనుకున్నప్పుడు ఎవరికి చెప్పకుండా చేశారా? ఎవరికైనా చెప్పారా? చెప్పారు. అబ్రాహాము గారికి చెప్పారు. తన భక్తులకు ఒకరికైనా దేవుడు చెప్తాడు చేయబోయే సంగతి. కనుక నేను జలప్రళయాన్ని కలుగు చేయాలి, ఎవరన్నా ఉన్నారా నా కొరకు నేను చెప్పడానికి అని చూస్తే, తూటి మొక్కల్లో టేకు మొక్కలాగా, పందుల గుంపు మధ్య పన్నీరు సీసాలాగా, బలురక్కసి చెట్లలో వల్లి పద్మంలాగా ఒకరు కనపడ్డారు. ఎవరైనా? నోవహు గారు కనపడ్డారు దేవునికి. వెంటనే నోవహు గారిని దేవుడు దర్శించారు. నోవహు గారితో దేవుడు మాట్లాడారు. వాడను తయారు చేయించమన్నారు. వాడ కొలతలు, తయారీ విధానం ఎలా ఉండాలని చెప్పారు. చితిసారకపు మ్రాణులతో వాడను తయారు చేయించమని దేవుడు చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత నోవహు గారు తన దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టి, తన పలుకుబడిని ఖర్చు పెట్టి ఒక వాడ తయారీకి కావలసినన్ని చితిసారకపు మ్రాణులు రప్పించాడండి. బాగా వింటున్నారా? ఆ రోజుల్లో ఫారా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు నోవహు గారు. ఫారా అనే ప్రాంతంలో అతను మకుటం లేని మహారాజు ఆ రోజుల్లో. కనుక తన దగ్గర ఉన్న ధనాన్ని, తన పలుకుబడిని ఖర్చు పెట్టి ఒక వాడ తయారీకి కావలసినన్ని చితిసారకపు మ్రాణులు రప్పించాడండి. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? దేవుడు చెప్పిన పని చేయటానికి మాటలు కాదు, నోట్లు కూడా కావాలి. ధ్యానం చేస్తే సరిపోదు, ధనం కూడా కావాలి. ఇంత గొప్ప సభలు జరుగుతున్నాయి ఇక్కడ. ఏమండి, లక్షల ఖర్చు తెలుసా మీకు? వేలల్లో ఖర్చు అయిపోయింది బాబు. కరోనాకు ముందు అది అయిపోయింది. వేల రూపాయలు ఉంటే సభలు అయ్యాయి అప్పట్లో. ఇప్పుడు కుదరదు. 3 రోజులు సభలండి ఇవి, అంతేనా? 4 రోజుల? ఈ 4 రోజులు సభలు అవ్వాలంటే వేల లక్షలండి బాబు. అయ్యారు లక్షల్లో వెళ్ళిపోతుంది కదా. ఏమండి, లక్షల ఖర్చు ఊరికే రావు సభలంటే. అందుకనే సభల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో ఒకటి ఏమిటో తెలుసా? మీరు ఆదివారం రోజున వేసే ఆఫరింగ్ ఉంటుంది కదా, 1 పక్కన 0, 2 పక్కన 0 ఉంటాయి కదా, అలాంటివి పక్కన పెట్టి ఓ 0 పెరిగేలా చూడండి. 1 పక్కన 2 సున్నాలు, 2 పక్కన 2 సున్నాలు, 5 పక్కన 2 సున్నాలు. అర్థమైంది ఇప్పుడు? కొద్దిగా పెరిగేలా చూడాలి. ఎందుకంటే స్పెషల్ మీటింగ్స్ కనుక స్పెషల్ ఆఫరింగ్ని మనం దేవునికి ఇవ్వాలి. అది కదా ముఖ్యం. ఎందుకంటే దేవుని పనికి డబ్బు కూడా అవసరం. ఉచితంగా దేవుని పని జరగటం కుదరదు ఈ రోజులను బట్టి. దేవుని సేవకు డబ్బు కూడా అవసరమే. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే డబ్బు లేకుండా ఎలాగండి? ఎంత డబ్బు? అక్కడ కూడా ధనం ఖర్చు పెట్టాడు, పలుకుబడిని ఖర్చు పెట్టాడు, చితిసారకు మ్రాణులు రప్పించాడు, కూలి వాళ్లను పెట్టాడు, వాడ తయారీ పనిని ప్రారంభించాడు నోవహు గారు. వాడ తయారీ పని ప్రారంభించాక ఆయన కూడా వ్యక్తిగతంగా పని ప్రారంభించాడు. ఏంటది? ప్రళయ వార్తను ప్రకటించే పని మొదలుపెట్టాడు. రక్షణ వాడ వార్తను ప్రకటించే పనిని మొదలుపెట్టాడు. కనబడినోళ్ళు కల్లా చెప్పేస్తున్నాడు ప్రళయం గురించి. పని చేయటానికి వచ్చిన వాళ్ళు కల్లా చెప్పేస్తున్నాడు, పని కట్టుకున్న వాళ్ళు చెప్పేస్తున్నాడు. మళ్ళీ రే బాబా, ఊళ్ళు ఎక్కడ ఉన్నాయి, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? నీళ్లకు ఓళ్లకు సంబంధం లేదు నిజానికి.
నీళ్ళు ఎక్కడో ఉన్నాయి రా, ఊళ్ళు ఎక్కడున్నాయి? నీళ్ల దగ్గర వాడను తయారు చేయించకుండా ఓళ్ల మధ్యన ఎందుకు వాడను తయారు చేస్తున్నానో తెలుసా? ఓళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయిరా, జలప్రలయం రాబోతుంది దేవుడు చెప్పారు. ఆకాశం నుండి నీళ్లు కురుస్తాయంటే అధికంగా, అగాధ జల ఓటలు కూడా విప్పబడతాయిరా, పెద్ద పెను ప్రమాదం రాబోతోంది, జలప్రలయం. అప్పుడు ఈ వాళ్ళలోకి ఎక్కాలే అని పని చేయటానికి వచ్చిన వాళ్ళు చెప్పేస్తున్నాడు, పని కట్టుకునే వాళ్ళు చెప్పేస్తున్నాడు, కనబడినోడు కల్లా చెప్పేస్తున్నాడు. ఇలా ప్రకటిస్తూ 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 ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ నోట ఆ వార్త అందరికీ చేరుతూ ఉంది. ఈ లోపల ఒక దినాన వాడ తయారైపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. వాడ తయారైపోయిన తర్వాత కొన్నాళ్ళకి వార్త కూడా అందరికీ చేరిపోయింది. ఒక 100-120 సంవత్సరాల్లోనే ప్రళయ వార్త, రక్షణ వాడ వార్త అందరికీ చేరిపోయింది. ఎందుకంటే అప్పటికి భూమి ఖండాలుగా విభజింపబడలేదు. భూమి ఖండాలుగా విభజింపబడలేదు. భూప్రజలందరూ దగ్గరగా ఒకే చోట ఉన్నారు. కాబట్టి ఆ వార్త అందరికీ సులభంగా చేరిపోయింది. వాడ తయారైపోయింది. ఆ తర్వాత వార్త కూడా చేరిపోయింది. వాన కురిసే సమయం ఆసన్నమైంది. వారం రోజుల ముందే నోవహు గారి కుటుంబం వాడలోకి ఎక్కేశారు. నోవహు గారు మాత్రం బయట నుండి చూస్తున్నారు, ఎవరన్నా వచ్చి ఎక్కుతారేమోనని. జతలు జతలుగా జంతువులు, మృగాలు, పశుపక్షాదులు వచ్చి ఎక్కుతున్నాయి, కానీ మనుషులు ఎవరు ఎక్కట్లా. ఒకవేళ వచ్చిన జమినీ సర్కస్ను చూస్తాకు వచ్చినట్లు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లోపలికి ఎవరు ఎక్కట్లా. వాన కురిసే సమయం ఆసన్నమైంది. దేవుడే వాడ తలుపును మూశారు. దేవుడు వాడ తలుపును మూశారు. ఆకాశ తూములను విప్పారు. ఎవరు రావట్లేదు, ఇంకేం చేస్తారు? నోవహు గారు లోపలికి వెళ్ళిపోయారు, దేవుడేమో తలుపు మూసారు. ఆకాశ తూములు విప్పారు. వాన కురవటం మొదలైంది. భూప్రజలందరూ ఆనందపడుతున్నారు. ఎందుకంటే అప్పటి వరకు వాన కురవటం అంటే భూప్రజలకి తెలియదు. నోవహు గారు మొదలుకుని ఆదాము గారు మొదలుకుని నోవహు గారి వరకు వానంటే తెలియదండి ప్రజలకి. ఏదో ప్రవహించే నీళ్ల వల్ల, మంచు వల్ల పంటలే తప్ప వాన వల్ల లేవు అప్పటికి పంటలు. కనుక వాన అంటే తెలియదు. కనుక వాన కురుస్తుంది, ఆనందపడిపోతున్నారు. భలే కురుస్తుంది వాన. మొత్తానికి వాన వల్ల పాడేస్తున్నారు వీళ్ళు. చినుకు చినుకు గాలివాన అన్నట్లుగా వాన ఉధృత పెరిగింది. కుంభవృష్టిగా వాన కురుస్తుంది. కొండపోతగా కురుస్తున్న వాన తాకిడికి చిన్న చిన్న గుంటలు, చెరువులు, కాలువలు, నదులు నిండుకుంటూ ఓళ్లల్లోకి నీళ్లు వచ్చేసాయి. ఓళ్లల్లోకి నీళ్లు వచ్చేసిన తర్వాత విషయం అర్థమైంది వీళ్ళకి. ఓహో, నోవహు గారు చెప్పింది ఇదేరో. అంటే నీటి దెబ్బ తగిలితే కానీ నీతి పాఠం వాళ్ళకి అర్థం కాల. నీటి దెబ్బ తగిలితే కానీ నీతి పాఠం అర్థం కాల. కొంతమందికి దెబ్బ తగిలితే కానీ బుద్ధి రాదు. తెలుసా మీకు? బాబు కోటాలు పెట్టాము రండి అంటే తర్వాత వస్తాములండి అంటారు. తర్వాతలో తరా తీసేయండి, వాత నీకు వాతే. కొంతమంది టైం లేదండి, నాకు టైం లేదండి అంటారు. నీకు నిజంగా టైం లేదురా బాబు, జాగ్రత్తగా చూసుకో. మాకు చాలా పనులు ఉన్నాయంటారు కొంతమంది కోటాలు రమ్మంటే. నీవు పోవు పాతాళములో నీవు చేయుటకు నీకు ఏ పని ఉండదు అని లేఖనం చెబుతుంది. మరి కొంతమంది అయితే వస్తామండి, వస్తాం, మాకు యేసు ప్రభు అంటే అభిమానమే, మరి మేము రావాలంటే మాకు కూడా ఏదో ఒకటి జరగాలి కదా, ఏదో ఒకటి జరగాలి కదా అంటారు. ఏం జరగలరా? యాక్సిడెంటా? నువ్వు రోడ్డు అంటే వెళ్తుంటే పంగిడిల్లే టెప్పర్ లారీ కానీ గుద్దేయాలి అంటారు నిన్న. అప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఊడిపోతే 108 వాహనం వా వా అనుకుంటా వచ్చి మూటగట్టుని ఎత్తులిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేయాలా. అప్పుడు డాక్టర్ గారు వచ్చి కుట్లేసి కట్లేసి ఈ చెయ్యిటు ఈ కాలిట్టు లాగేసి కట్టేయాలా. అప్పుడు 1:35 యేసు ప్రభు వారు రావాలా. పైగా తెల్లబట్టలు వేసుకు రావాలి, లేకపోతే గుర్తుపట్టలేడు. అదో గొడవ ఉందండి. తెల్లబట్టలు వేసుకొచ్చి నా కుమారుడా నేనున్నాను నీకు అనాలి. అప్పుడు వస్తాడు. కొంతమందికి అయితే ఇంజక్షన్ చేయాలి. సాక్ష్యాలు విన్నారమ్మా మీరు ఎప్పుడన్నా? ఎంత ఇంజక్షన్, తెల్ల ఇంజక్షన్ చేసాడు యేసుబాబు అంటారు. ఎంత ఉందంటే అది గేదె ఇంజక్షన్ తెలుసా నీకు? ఇంతకే ఇంత పెద్ద ఇంజక్షన్ చేసాడు యేసుబాబు అంటారు కదా, అది గేదె ఇంజక్షన్. ఎందుకంటే పశువైన మాట అంటది కానీ నిజమైన పశువైన నీవు దేవుని మాట వినలా. ఇష్టానుసారంగా తిరిగావు, మాట వినలా.
అందుకనే దెబ్బ తగిలింది, బుద్ధి వచ్చింది. నీలో ఉన్న పశుతత్వాన్ని తీసేయటానికి పశువు ఇంజెక్షన్ చేశాడు ఆయన. పశువా ఎలా ఉంది? ఇలాంటి మాటలు ఎన్నో అనాలని ఉంటుంది కానీ అనలేం, బాధపడతారు కదా. పైగా ఇంజక్షన్ కూడా తెల్లగా ఉండాలక్క, లేకపోతే ఒప్పుకోరు. అదో గొడవ మళ్ళీ. అప్పుడు వస్తారండి, నేనున్నా నీతో అంటూ నా సెలకు సేరాడం అనుకుంటూ వస్తాడు వీడు. వచ్చి అయ్యగారండి, అయ్యగారు సాత్వికం చెప్తానండి, జేమ్స్ అయ్యగారు సాత్వికానికి సమయం అని అంటాడు. సాత్వికం అంటే సాక్ష్యం. ఏమిటి సాత్వికం అంటే ఏంటండి? సాక్ష్యం. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. సాత్వికం అంటే సాక్ష్యం. వీడి పాడు భాష మళ్ళీ తర్జుమా చేసుకోవాలి. పైగా వీడు వచ్చేటప్పుడే చిన్న స్టెప్ వేసుకొస్తాడండి. స్టెప్ అంటే కాలు చేయ దెబ్బతినేసాక బుద్ధి వచ్చి కాలు చేయ వంకర తిరిగిపోయింది కదా వీడికి. అప్పుడు నడిచేటప్పుడు ఒక స్టెప్ ఉంటుంది, చిక్కుమని వస్తాడు. అలా వచ్చి అడుగుతాడు. జేమ్స్ గారు ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి సర్లే అని చెప్పి ఓ సమయం ఇస్తాడు సభలో. ఇక్కడ చెప్పడం మొదలు పెడతాడు. ప్రభునామనకు స్తోత్రాలు, మీ అందరన్నా వందనాలో, నాకు ఆరోగ్యంలో బాగాలేదు అంటాడు. ఆరోగ్యం అంటే ఆరోగ్యం అండి. ఎన్ని మాటలు తర్జుమా చేసుకోవాలనుకున్నారు మేము? ఎన్ని మాటలు తర్జుమా చేసుకోవాలనుకున్నారు మేము? ఒక అతను ఫోన్ చేశాండి ఆ మధ్యన, అయ్యారా బ్లడ్లో ప్లేట్లు పడిపోయి ప్రార్థన చేయండి అన్నాడు. స్టీల్ ప్లేట్ల, ప్లాస్టిక్ ప్లేట్ల అంటే ప్రమాదం అనలా. అంటే బ్లడ్లో వైట్ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయిందంటే ఎంతకి ఏమండి? అదనమాట అతను చెప్పేది. ప్రార్థన చేశాను. సాక్ష్యం చెప్తే ఒక ఆయన ఆటో ట్యాక్ వచ్చింది అన్నాడు. ఆటో ట్యాక్లో ట్రాక్టర్ ట్యాక్లు ఉన్నాయి. అదేంటంటే హార్ట్ అటాక్. అర్థమవుతుందా? బాబు పలానా ఊరు వెళ్ళాలి బాబు అన్నాను. పేరుపాలెం ఏరియాలో ఒక ఊరు మీటింగ్కి వెళ్తా. ఎటు బాబు అన్నాను. టైట్కి వెళ్ళిపోండి అన్నాడు. మరి ఎన్ని మాటలు తర్జుమా చేసుకుంటాను అనుకున్నారు? డాక్టర్ గారు సిలిండర్లు పెట్టారన్నారు. అది ఒక ఆవిడ. సిలిండర్లు అంటే సెలైన్లు. అయ్యగారు ఆయుష్ బండ దొరకలేదన్నాడు ఒక ఆయన. ఆయుష్ బండ అంటే ఆక్సిజన్. ఈ కరోనా కాలంలో అదే కదా ఇబ్బంది. నేను అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నప్పుడైతే ఒక ఆవిడ, డాక్టర్ గారు 6 లక్షలు తాగమన్నది. 6 లక్షలు అంటే హార్లిక్స్. అరగంట అర్థం కాల నాకు. ఎన్ని మాటలు తర్జుమా చేసుకుంటాను తెలుసండి. ఒకసారి కోవిడిగూడలో మీరు ఏ చర్చికి వెళ్తారా? మనం బేతాళ చర్చికి వెళ్తామండి అంత ఒక పెద్ద ఆవిడ. బేతాళ చర్చికి వెళ్తుంది, బేతేలు చర్చి, తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆవిడ. మండరాత్ అండి అయ్యగారు అంది. మండరాత్ కాదమ్మా, మరణాత్ అని మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. చూసారా? మరి ఈ మాటలు తర్జుమా చేసుకుంటాం మేము. అలాగే ఈడు కూడా ఆరోగ్యంలో బాగోలేదు. అయ్యగారు ఎప్పటి నుండో చెప్పారు రమ్మని, నేను రాలేదు, నాకు ఇలా అయిపోయింది అంటాడు. వెనకాల మాలంటూలు ఉంటాంగా గెస్ట్ స్పీకర్స్. వాడక చూసి ఇప్పుడు బాగా ఏందా ప్రార్థన చేయమంటారు మమ్మల్ని. అడుగుతాడండి, బాబు ఇప్పుడు ఎలా ఉంది మీకు అంటే లోపల ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తాం. నేనేమంటున్నానంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దెబ్బ తగిలేక బుద్ధి తెచ్చుకుని ఈ మార్గంలోకి వచ్చేవారి కంటే దెబ్బ తగలక ముందే బుద్ధి తెచ్చుకుని ఈ మార్గములోనికి వచ్చేవారు మరి ధన్యులు. ఏదో ఒకటి జరిగితే వస్తానన్నామంటే ఏదో ఒకటి జరుగుద్ది, నీకు కంగారు పడక. దెబ్బ తగిలితే కానీ కొంతమందికి బుద్ధి రాదు. నీటి దెబ్బ తగిలితే కానీ నీతి పాఠం అర్థం కాల ఆ ప్రజలకి. అరే నోవహు గారు చెప్పింది ఇదేరా బాబు, మనం పట్టించుకోలేదా? ఇప్పుడు కైనా పెద్ద మించిపోలేదురా, ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి ఈత కొట్టడం మొదలెట్టారు ఆ నీళ్లలో. అగాధ జల ఓటలు దేవుడు విప్పారు. ఇప్పుడు క్రింద నుండి నీళ్లే, పైనుండి నీళ్లే. క్రింద నుండి నీళ్లు, పైనుండి నీళ్లు, మధ్యలో వీళ్ళు. ఈతటం కుదురుద్దండి? కుదరదు. నీట ములిగి చచ్చిపోతున్నారు జనం. అప్పటికే కొంతమంది రాక్షసక జీతగాళ్ళు ఈదుకుంటూ వాడ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టేస్తున్నారు. నోహు తాతో, నేనే తలుపు తీసే లోపలికి వచ్చేస్తాను, నోహు గారు, నోహు బాబాయో అని కొట్టేస్తున్నారు వీళ్ళు. ఈ చెక్కకి చిత్రీ పట్టింది నేనే, ఇక్కడ మేకు కొట్టింది నేనే, ఇక్కడ కీలు పూసింది నేనే, ఇక్కడ పీసు కూరింది నేనే అంటున్నాడు. ఏం చేస్తే ఏం లాభం? జీతం ఇచ్చాడుగా. కొంతమంది మీరు కోటాలు పెట్టుకుంటే కానుకలు ఇచ్చాం, మీరు కోటాలు పెట్టుకుంటే బియ్యం ఇచ్చాం,
మీరు కోటలు పెట్టుకుంటే కూరగాయలు ఇచ్చామంటూ ఉంటారు. నువ్విచ్చిన కానుకలకు తగిన నూరంతల దీవెన తప్పకుండా దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తారు. నీవిచ్చిన కానుకలకు అందించిన సహకారానికి తగిన నూరంతల దీవెన తిరిగి ఇవ్వకపోవటానికి మనం ఆరాధించే దేవుడు అడుక్కునే యాచకుడు కాదు, ప్రధాన యాజకుడు. నూరంతల దీవెన తప్పకుండా దేవుడు నీకు తిరిగిస్తారు. నువ్విచ్చే కానుకలను బట్టి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళాలన్న రూల్ ఏమీ బైబిల్లో లేదు. నువ్వే ఒక కానుకగా దేవునికి మారిపోవాలి. నువ్వే ఒక కానుకగా దేవునికి వేయబడాలి. సజీవ యాగంగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే పరలోకం ఉంటుంది. చెక్కకి చిత్రి బట్టి అమ్మే కొట్టేమంటే కుదురుద్దా? కుదరదు. ఆ దినమున కురిసిన వానకి విప్పబడి పైకొచ్చిన అగాధ జల ఓటల నీళ్లకి భూమి నుండి 17,270 అడుగుల ఎత్తున నీరు నిలిచిందటండి. ఆ రోజున 17,270 అడుగుల ఎత్తున నీరు నిలిస్తే ఆ నీటిపైన వాడ తేలియాడుతూ ముందుకు సాగింది. ఎక్కని వారందరూ గొక్కలేసుకుంటూ చచ్చారు ఆ నీటిలో. వాడ తేలియాడి ముందుకు సాగి అరారతు కొండకు చేరింది. వాన ఆగిపోయింది. కొన్నాళ్లకు నీళ్లు కూడా ఇంకిపోయాయి. వాడలోండి వీళ్ళు బయటకు వచ్చేసారు. మృగాలు, పశువులు, పక్షాదులు కూడా బయటకు వచ్చేసాయి. జంతువులు బయటకు వచ్చేసాయి. ఆ వాడ ద్వారా రక్షింపబడి వాడలోండి బయటకు వచ్చి నూతన జీవితాన్ని మొదలుపెట్టారు నోవహు కుటుంబం. వాళ్ళు ద్రాక్ష తోటలు వేశారు. చక్కగా అవి ఫలించాయి. గొప్ప పంటను వీళ్ళకిచ్చాయి. అప్పుడే జరగకూడదు ఒకటి జరిగింది. బాగా వినండి ఈ విషయాలు. ముగింపులోకి వచ్చేసాం. మీకు అర్థమైపోద్దు ఇప్పుడు సబ్జెక్ట్ మొత్తం కూడా. జరగకూడదు ఒకటి జరిగింది అప్పుడే. ఏంటది? నోవహు గారు త్రాగకూడని ద్రాక్షరసాన్ని త్రాగి మత్తుడై వస్త్రహీనుడై అస్తవ్యస్తంగా పడి దొర్లాడుతున్నాడు. అలా పొర్లాడుతున్న నోవహు గారిని నోవహు కుమారుడు చూడకముందే దేవుడు చూశారు. చూసి బాధపడ్డారు. ఏమిటిది? జలప్రళయం ద్వారా, జలముల ద్వారా లేకుండా చేసేసాను అనుకుంటున్న పాపాలలో ఒక పాపం మళ్ళా నాకు నోవహులో కనబడుతుంది ఏమిటి అని దేవుడు బాధపడ్డారు. బాధపడి పునరాలోచన చేశారు అసలు ఏం జరిగింది అని. అప్పుడు అసలు విషయం బయటపడింది. అదేమిటో తెలుసా అండి? దేవుడు మనిషి ద్వారా కలుగు చేసిన రక్షణ అనగా రక్షణ వాడ అందులోనికి ఎక్కిన వాళ్ళను రక్షించింది, కానీ అరారాతు కొండ వరకే చేర్చగలిగింది. దేవుని ఉద్దేశం రక్షింపబడిన మనిషి అరారాతు కొండకు చేరాలని కాదు, ఎక్కలేనంత ఎత్తైన కొండకు చేరాలని, యెహోవా పర్వతానికి చేరుకోవాలని దేవుని ఉద్దేశం. అయితే దేవుని ఉద్దేశాన్ని పరిపూర్ణంగా రక్షణ అనగా రక్షణ వాడ నెరవేర్చలేకపోయింది. అప్పుడు దేవుడు అనుకున్నారు, రక్షణ చేయలేకపోయిన పనిని చేయటానికి ఇప్పుడు గొప్ప రక్షణ కావాలి అని దేవుడు అనుకుని గొప్ప రక్షణ అనుగ్రహించటానికి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి భూమిపైకి పంపారు. అలా పంపబడిన సర్వాధికారియు సర్వశక్తిమంతుడును సర్వజగద్రక్షకుడును సర్వ శరీరులకు దేవుడును అయిన యేసు ప్రభువు వారు నరావతారిగా శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి లేత మొక్క వలె మన కొరకు ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి శిలువమునకు దేగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారండి. ఇప్పుడు బాగా వినండి. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడ వలన కలిగినది రక్షణ. శిలువమ్రాణుపై మరణించిన యేసు వారి వలన కలిగినది గొప్ప రక్షణ. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడ వలన కలిగిన రక్షణ మనుషులను అరారాతు కొండ వరకు చేరిస్తే, శిలువమ్రాణుపై మరణించిన యేసు వారి వలన కలిగిన గొప్ప రక్షణ మనల్ని పరలోకం చేరుస్తుంది. చితిసారకపు మ్రాణు రక్షణకు గుర్తయితే శిలువమ్రాణు గొప్ప రక్షణకు గుర్తు. ఇప్పుడు చెప్పండిరా, రక్షణ గొప్ప రక్షణ ఒకటా? కాదు. రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. దేవుడు మనిషి ద్వారా కలుగు చేసినది రక్షణ, దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ. అందుకనే ఈ పత్రికా పాఠంలో
ఇంత గొప్ప రక్షణను అని ఉంది. ఎంత గొప్ప రక్షణ ఇది! దేవుడే దిగి వచ్చి ఇచ్చినంత గొప్ప రక్షణ ఇది. ఎంత గొప్ప రక్షణ ఇది! నీటి బుడగల్లాంటి మనలను నిత్యత్వానికి చేర్చేటంతటి గొప్ప రక్షణ ఇది. గడ్డి పువ్వుల్లాంటి మన బ్రతుకులను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లుగా మార్చేటంతటి గొప్ప రక్షణ ఇది. ఆవిరి వంటి మన జీవితాలకు అంతమేని నిత్య జీవాన్ని అనుగ్రహించేటంతటి గొప్ప రక్షణ ఇది. నీడలాంటి అస్థిరమైన మన జీవితములను సర్వశక్తుని నీడలో స్థిరపరిచేటంతటి గొప్ప రక్షణ ఇది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామండి? ఆనాడు రక్షణను నిర్లక్ష్యం చేస్తే పైనుండి నీళ్లే, క్రింద నుండి నీళ్లే. ఈనాడు దేవుడే దిగి వచ్చి ఇచ్చిన గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే పైనుండి దేవుని కోపాగ్ని దిగి వస్తదే, క్రింద నుండి పాతాళాగ్ని నిన్ను పట్టుకుంటదే. కనుక గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. గొప్ప రక్షణను లక్ష్య పెట్టాలి, గొప్ప రక్షణను పొందాలి. నా 18వ ఏట గొప్ప రక్షణ పొందాను నేను. నిష్టగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబములో పుట్టినవాడను నేను. రామానుజ గోత్రం మాది. రామానుజమత సిద్ధాంతాలు అవలంబించినటువంటి వ్యక్తిని నేను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవని మీ పేరు 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవయమును విడిచి క్రైస్తవయంలోకి వచ్చిన వాడిని. అలాగని నేనేదో గొప్పవాడిని మీ ముందు లెవలేట్లా. ఒకప్పుడు పెండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభువు నన్ను ఉంచారు. ఇంతటి మహద్భాగ్యకరమైన జీవితాన్ని యేసు ప్రభువు వారి ద్వారా నేను పొందుకోగలిగానండి. నీచ స్థితికి చెందినవాడిని నేను. నా ప్రభువు నన్ను నీతి స్థితికి మార్చారు. ఒకప్పుడు దురాత్మల చేత పట్టి పీడింపబడి, చేతబడి శక్తుల చేత పీడింపబడి చచ్చే స్థితికి దిగజారిపోయి మట్టికి చేర్చబడవలసిన వాణ్ణి నేను. నా ప్రభువు నన్ను తన మహిమకు మార్చి మీ ముందు కూడా సాక్షిగా నిలువబెట్టుకున్నారు. ప్రియులరా, నేను నా 18వ ఏట గొప్ప రక్షణ పొందాను. మారు మనసు పొందాను. పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందుకున్నాను. మూర్ఖుల ఈ తరం వారిని వేరే రక్షణ పొందాను. ఏ రక్షణ? గొప్ప రక్షణ నేను పొందుకున్నాను నా 18వ ఏట. మరి నీ పరిస్థితి ఏంటి? 18వ ఏట అంటే టీనేజా కాదమ్మా నాన్న? టీనేజ్ ఏమండి? 13 నుండి 19 వరకు కౌమార దశ, దాన్ని టీనేజ్ అంటారు. 13 నుండి 19 వరకు టీన్ అనే శబ్దం వస్తారు అదా. 13, 14, 15, 16, 19 వరకు టీన్ అని వస్తుంది. ఇదంతా టీనేజ్. నా 18వ ఏట నా టీనేజ్లో నేను గొప్ప రక్షణ పొందాను. మరి నీ పరిస్థితి ఏమిటి? ఎన్నాళ్ళు జాగు చేస్తావు దేవుడిచ్చిన గొప్ప రక్షణ పొందటానికి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందవా నువ్వు? పట్టుకు పొందేస్తాం అయ్యగారు అంటారు కొంతమంది. పట్టుకు పొందేస్తారట. పట్టు అంటే జానవర పట్టు. మరి తర్జుమా చేసుకోవాలి తప్పదు. మరి జానవర పట్టుకు పొందేస్తాం అయ్యగారా అంటారు కొంతమంది పల్లెటూళ్ళలో. మరి ఆ పట్టు వచ్చే లోపల ఎవరన్నా పట్టుకుపోతే నిన్ను ఆ తారీఖుని తీసేసుకుంటామండి అంటారు కొంతమంది. ఆ తారీఖు వచ్చే లోపల నీ తారీఖు అయిపోతే జనవరి 1కు తీసేసుకుంటాం సార్ అంటారు కొంతమంది. జనవరి 1 వచ్చే లోపల నువ్వు రెస్ట్ని పీస్ అయిపోతే నువ్వు అంటే, నా ఉద్దేశం నీ ఫోటోతో బ్యానర్ చేస్తే, నీకు పెట్టికి ఆర్డర్ ఇచ్చేస్తే, నీ కోసం ఆఖరిపాట పాడేస్తే, నేను పెట్టిలో పెట్టి ఊరుకొత్తనానికి మోసేస్తే, నీ పేరు డేటు కేటాయించి కూటం జరిగించేస్తే, నీ కబురు చెప్పడానికి సెల్ ఫోన్ డబ్బులు ఏం చేస్తే, నీకు ఇష్టమైన కూరతో భోజనాలు ఎట్టించేస్తే, ఒక మాటలో చెప్పనా, నువ్వు చస్తే ఏమవుతావు? అందుకనే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఏ రక్షణ? గొప్ప రక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం మనం? కనుక గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దండి. గొప్ప రక్షణ పొందండి. గొప్ప రక్షణ అనుభవంలోనికి రండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై
బాప్తిస్మం పొందండి, గొప్ప రక్షణను మీ బ్రతుకుల్లో సొంతం చేసుకోండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమె తరలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామండి? ప్రియ స్నేహితులారా, మీరు ఇప్పటికే గొప్ప రక్షణ పొంది ఉంటే ఈ గొప్ప రక్షణను కడవరకు మీరు కాపాడుకోవాలి. ఇంకా మీరు గొప్ప రక్షణ పొందకుండా ఉంటే ఖచ్చితంగా ఈ సభల్లో గొప్ప రక్షణ పొందాలి. నిర్లక్ష్యం చేయకూడదు గొప్ప రక్షణను. నాకు గొప్ప రక్షణ కావాలి, నేను గొప్ప రక్షణ పొందుతాను అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాపి చూపెడతారా ఒకసారి? నాకు గొప్ప రక్షణ కావాలి, నేను గొప్ప రక్షణ పొందుతాను అన్నవాళ్లే చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడానికి సిగ్గుపడకండి, మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. చేతులు ఎత్తడానికి పిరికితనంతో ఆగిపోకండి, పిరికి వారు నరకానికి పోతారని బైబిల్లో ప్రకటన 21:8 వ్రాయించారు దేవుడు. ధైర్యముగా కృపాసనము చెంతకు రమ్మని వాక్యం సెలవిస్తోంది హెబ్రీ పత్రికలో. కాబట్టి నాకు గొప్ప రక్షణ కావాలి అన్నవాళ్ళు బాగా మీ చేతులు పైకి చాపి చూపండి. అలాగే ఇప్పటికే గొప్ప రక్షణ పొందిన వాళ్ళు, అంటే బాప్తిస్మం పొంది ఉన్నవాళ్ళు, నేను పొందిన గొప్ప రక్షణ కడవరకు కాపాడుకుంటాను అన్నవాళ్ళు మీ చేతులు పైకి చాపి చూపండి. దయచేసి మీ కొరకు ప్రార్థిస్తాను. మీ కొరకు ప్రార్థన చేయబడుద్ది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు అయినా. రాత్రి మరొకసారి శ్రేష్టమైనటువంటి ఉపదేశం మీ దాసును బలపరిచి ఎంత గొప్ప రక్షణ ఏ ఒక్కరు నిర్లక్ష్యపరచకూడదని అద్భుతమైనటువంటి మాటలు ఈ రాత్రి మా అందరితో మీరు పలికారు నాయన. అందరూ బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి నాయన తండ్రి ప్రాంగంలో కూర్చి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు దర్శించండి. ఇంకా రక్షణ పొందని వారు ఎంతమంది అయితే ఉన్నారు, ఓ తండ్రి ఇంత గొప్ప రక్షణ ఏ ఒక్కరు నిర్లక్ష్యపరచకోకుండా నీ నిత్య రాజ్యములో చేర్చబడాలి అంటే, నీ మహిమను పొందాలి అంటే, నీ ఆశీర్వాదం సంపూర్ణతను అనుభవించాలి అంటే గొప్ప రక్షణ భాగ్యాన్ని ధరించుకొని ఓ నీ నిత్య రాకడకు సిద్ధపరచబడే కృపా భాగ్యం అందరికి మీరు అనుకరించమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. నీకు వందనాలు. ఇంకా నీ దాసును బలపరచండి. ఇంకా అనేక చోట్ల దేశ విదేశాలు ఇంకా బహుబలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన తండ్రి. నీకు వందనాలు. అలాగే స్థానిక పరిచర్ను నాయతని సంఘాన్ని, సంఘ పెద్దల్ని, ఓ తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించే కృపలో బలపరచండి. ఇంకా జరుగుతున్న 3 రాత్రులు కూడా అద్భుతంగా మీరు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ స్థలాల్లో చక్కగా మీరు కూర్చోనండి. ఈరోజు నేను ఈ స్థలానికి వచ్చి వాక్య పరిచర్య చేయడానికి స్పాన్సర్ చేసిన వారు నేతల మంగయ్య గారు, చేబత్తుల ఇస్సాక్ గారు. మంగాచార్యులు గారికి మంగయ్య గారి స్పాన్సర్. నేతల మంగయ్య గారు మంగాచార్యులు గారికి స్పాన్సర్. అలాగే చేబత్తుల ఇస్సాక్ గారు, మా సంఘంలో కూడా చేబత్తులలో ఉన్నారండి. తమ్ముడు చేబత్తుల రమేష్ అని మా సంఘంలో ముఖ్య సభ్యుడు ఆయన. ఈ మంగయ్య గారి కుటుంబాన్ని, ఇస్సాక్ గారి కుటుంబాన్ని దేవుడు ఆరోగ్యము, ఆయుష్, అభిషేకం ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేని బిడ్డలారా, మరి చక్కటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి జాన్ మంగాచార్యులు గారికి సంఘపక్షాన మరొకసారి వందనాలు అందిస్తున్నాను. ఒక ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్య మరి జూనియర్ స్టీవెన్సన్ గారు ఉన్నారు. ఎందుకంటే గణపవరంలో రోజుకి 30,000 ఇచ్చాం 3 రోజులకి.
1,00,000 దాకా ఇచ్చాం. మనకి ఏమి ఇవ్వకుండానే ఫ్రీగా మరి పాడుతున్నారంటే చాలా సంతోషం కదా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.